హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? శ్రీహరి లేడీస్ టైలర్స్కి స్వాగతం, సుస్వాగతం. మీ అందరికీ శ్రీహరి లేడీస్ టైలర్స్ స్వాగతం పలుకుతుంది. లెగవంగానే నేను వర్క్ మిషన్ పెట్టానండి. ఉదయాన్నే వచ్చింది, చేతులు అయిపోయినాయి. ఇంకా వెనక సైడ్ కూడా వచ్చింది. ఫ్రంట్ ఒకటి వేస్తే సరిపోతుంది. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నిన్న సాయంత్రం మీకు ఒక వీడియో పాస్ చేశాను షిరిడి బాబా గారి గురించి. అది మధ్యలో చెప్పలేక ఆపేశాను. అది కొంచెం కంప్లీట్ చేసేస్తే మీ మనసులో ఉన్న నేను ఏం చెప్పాను అనేది మీకు అర్థమవుతుంది. జరిగిన వాస్తవం ఇది, అబద్ధం కాదు, లేదు కథ కాదు. ఆ రోజు బాబా గారికి నాకు ఘర్షణ జరిగినప్పుడు ఆయన నేను ఇప్పుడు బాబా గారే నేను నమ్ముతున్నాను. ఎందుకంటే షిరిడి వెళ్ళినప్పుడు ముసలతనని అనుకున్నాను, ఆయన చెప్పినవన్నీ అబద్ధాలు అనుకున్నాను. కానీ ఈరోజు మాత్రం నేను ఆయన బాబా గారనే నేను నమ్ముతున్నాను. నా పక్కన కూర్చొని నాకు వాస్తవం చెప్పారు అని. అయితే మనం షిరిడి వెళ్ళినప్పుడంట మనకు తెలిసిన వ్యక్తి లాగా ఎవరో ఒకళ్ళు బాబా గారి రూపంలో కనిపిస్తారంట. అది ఇప్పుడు నమ్ముతున్నాను నేను. ఆయన బంధాలు ఎంతకాలం ఉంటాయి అన్నప్పుడు నేను ఆయనతో గొడవాడి ఘర్షణ పడి మా ఇద్దరికి మధ్య సంభాషణ జరిగి నేను వచ్చేసేటప్పుడు ఆయన ఒక్కటే చెప్పారు, నువ్వు ఇంటికి వెళ్ళి గురు చరిత్ర అనేది చదివితే నీకు అంతా అర్థమవుతుంది అన్నారు. నేను ఇంటికి వచ్చిన నెల 15 రోజులకి మా పాప డెలివరీ అయింది. డెలివరీ అయ్యి పాప పుట్టింది. పాప పుట్టిన 17 రోజులకి మా బాబు యాక్సిడెంట్లో చనిపోయాడు. నా కొడుకు వాడు గోల్ ఏంటంటే పోలీసు అవ్వాలని, ఆ బట్టలు తన ఒంటి మీద వేసుకొని నాకు చూపించాలని వాడి కోరిక. కానీ ఆ కోరిక తీరలేదు. ఇంటర్ సెకండ్ ఇయర్ అయిపోయింది. ఏదో ట్రైనింగ్కి వెళ్దాం, ఏదో సాధిద్దాము అనుకున్నాడు. అలా జరిగింది. మా మనవరాలు పుట్టంగానే 17 రోజులకే బాబు చనిపోయారు. గురు చరిత్ర చదవమన్నారుగా. నాకు అప్పుడు జ్ఞాపకం వచ్చి, అప్పటి వరకు షిరిడీలో ఆ ముసలతను ఎక్కడో చూశాను అనుకుంటున్నాను. గురుచరిత్ర తెప్పించుకొని మా పాప చేత చదివేటప్పుడు ఆ పుస్తకంలో ఇలా తీయంగానే మొదటి పేజీలో అక్కడ చూసిన ముసలతను ఈ మొదటి పేజీలో నాకు కనిపించారు. నేను అనుకున్నాను, ఇది బాబా గారి చరిత్ర రాసిన ఆయన కదా ఈయన ఆ రోజు నా పక్కన కూర్చొని బంధాలు ఎంతకాలం ఉంటాయి అంటే నేను ఆయనతో నా గొడవాడింది అనుకొని, అయినా సరే నువ్వు నన్ను కాపాడలేదు, నా కొడుకుని నోటికాడ నా కూడుని తీసేసావు నువ్వు అని ఆయన సంవత్సరంన్నర దూషించిన తర్వాత ఎందుకో నా మనసుకి అనిపించింది, మా ఊర్లో ఉన్న గుడికి వెళ్ళి బాబాగారి పాదాలు పట్టుకొని సంవత్సరంన్నర నుంచి నిన్ను తిడుతున్నాను, ఇక నిన్ను తిట్టను, నా కర్మ నేను అనుభవిస్తున్నాను కాబట్టి తిట్టను అని ఇంటికి వచ్చిన నైట్ నాకు కల్లో కనిపించి షిరిడి స్వప్నంలో కనిపించి నా చేయి పట్టుకుని షిరిడి తీసుకెళ్ళి ఆయన పాదాల దగ్గర ఉన్న బండలు తీసి చూపించారు. అక్కడ నా కొడుకున్నాడు. నాకు లేని అదృష్టం నా కొడుకు ఇచ్చావా అనుకున్నాను. గురు చరిత్రలో చనిపోయిన వాళ్ళు మళ్ళీ పుడతారనేదే నాకు చదివినంత